ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, డయాబెటీస్ అనే వ్యాధి ఎంత ప్రివలెంట్గా ఉంది అనేది అందరికీ తెలుసు. దాదాపుగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డయాబెటీస్తో బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మందులు వాడుతున్నా కానీ కొంతమంది పేషెంట్స్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గకుండా ఉంటాయి. రెగ్యులర్గా వాడే మందులు వాళ్ళు వాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కానీ, డైట్ కంట్రోలు, ఎక్సర్సైజు ఇలాంటివి చేస్తున్నా కానీ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కొంతమందిలో, అంటే ఇక 100కి ఒక 25-30% మందిలో, అది కూడా 10-15 సంవత్సరాలు దాటిన డయాబెటిక్ పేషెంట్స్లో మనము ఇలాంటి సమస్యని చూస్తుంటాం. కొంతమందిలో అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా, లేదంటే అంతకంటే తక్కువ పీరియడ్లో వచ్చిన వాళ్ళలో కూడా మనకి మనకి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశము మనం కనపడుతుందన్నమాట. సో, మామూలుగా ఏందంటే మనకి 125 లేకపోతే 100 వరకు, 100-125 వరకి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, లేకపోతే 100 ఆ మధ్యలో ఉంటే మనకి సేఫ్‌గా ఉన్నట్టు. కానీ చాలామందికి, అంటే మా ఎక్స్‌పీరియన్స్‌లో మేము కొంతమందిని చూస్తుంటాం. వాళ్ళకి కొంతమంది 170, కొంతమందికి 220, కొంతమందికి 250 వరకు కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ పోతుంటాయి. సో, అలాంటి వాళ్ళకి మందులు మీద మందులు, తర్వాత ఇన్సులిను ఇలాంటియన్నీ పెట్టే మనకు వీళ్ళకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. సో, అలాంటి ఇబ్బంది లేకుండా రెగ్యులర్‌గా వాడే మందులకి అదనంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఒక చిన్న రెమెడీని కనుక వాడుతూ, దానికి సంబంధించిన కొన్ని రకాల మందులు కూడా వాడుతుంటే, అదనంగా మందులు వాడాల్సిన అవసరం లేకుండా, అంటే మీరు వాడే రెగ్యులర్ మందులకి అవి వాడుతూ ఇంకా ఎక్స్‌ట్రా వాడాల్సిన అవసరం లేకుండా ఈ రెమెడీ వాడుకునే వీలు మనకి ఆయుర్వేదంలో ఉంది. సో, దీని కొరకు మనకు చెప్పిన రెమెడీ ఏంటంటే, మనకి పెప్పర్ మిల్క్ అంటారనమాట. అంటే మిరియాల పాలు. చాలా సింపుల్ అండి. వెరీ సింపుల్. చాలామంది ఇంట్లో ఈజీగా, సులభంగా, తొందరగా తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ, ఎఫెక్టివ్ చాలా ఎక్కువ. చాలామంది ఇప్పటివరకు నా దగ్గర నేను ఇది సజెస్ట్ చేసిన వాళ్ళలో 100% మందికి అద్భుతమైన రిజల్ట్స్ కనబడ్డాయి. ఎక్స్‌ట్రా మందులు వాడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు వాడే మందులతోనే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ మెయింటైన్ అవ్వడం చాలా మందిలో చూసినామనమాట. దీని కొరకు మీరు ఏం చేయాలంటే, ఒక కప్పు పాలు, వీలైతే ముఖ్యంగా ఆవు పాలు తీసుకోండి. చాలామందికి ఆవు పాలు మనకి దొరుకుతాయా లేవా అనే సందేహం ఉంటుంది. దొరికిన వాళ్ళు మాత్రం ఆవు పాలు వాడండి. అది కూడా నాటు ఆవు పాలైతే చాలా మంచిది. లేదు, నాటు ఆవు పాలు దొరకలేదు, మామూలుగా ఆవు పాలు దొరుకుతున్నాయంటే పర్వాలేదు, ఆ పాలే తీసుకోండి. లేదు, ఆవు పాలు కూడా దొరకట్లేదంటే మామూలుగా గేదె పాలు తీసుకోండి. మీకు మార్కెట్‌లో దొరికే గేదె పాలు తీసుకోండి. అవి ఒక కప్పు పాలు. ఆ పాలకి ఒక కప్పు మామూలు నీళ్లు కలపండి. కలిపిన తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూను మిరియాలు, పెప్పర్ అంటారు కదా, నల్ల మిరియాలు. మిరియాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి వంటిట్లో ఉండే, ఇది మనకు అందరికీ తెలిసిందే. పావు టీ స్పూన్ మిరియాలని దంచాలండి. అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా, కొద్దిగా రవరవలాగా దంచి ఈ గిన్నెలో వేసి, ఈ పాలతో సహా మనకు పాలకు ఇప్పుడు ఒక గిన్నెలో మనకి ఇంతకుముందు ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు, ఒక పావు టీ స్పూను మిరియాలు, ఇవి వేసి నీళ్లు ఎగిరిపోయే వరకు మరిగించాలన్నమాట. అది సన్నటి మంట మీద మరిగించండి. దానికి కొద్దిగా టైం పట్టొచ్చు, ఒక 5-10 నిమిషాలు పట్టొచ్చు. ఓపికగా దాన్ని చేయండి. చేసిన తర్వాత దాన్ని వడపోసుకొని తాగండి. ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు కూడా ఉదయము పరగడుపున చేయాలన్నమాట. మీరు ఏమీ తీసుకోకముందు ఇది చేయండి. కొంతమందికి డౌట్, సార్ మరి మాకు ఉదయం పూట థైరాయిడ్ మెడిసిన్ అలాంటివి తీసుకుంటాం, బీపీ మెడిసిన్ తీసుకుంటాం, దానికి దీనికి ఒక అర్ధగంట గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోండి. లేదు అంటే ఇది తీసుకున్న తర్వాత ఇంకొక అర్ధగంట, ముప్పావు గంట వరకు ఏమి తినకండి. సాలిడ్ ఫుడ్ ఏమి తినకండి. తర్వాత టీలు, కాఫీలు అలాంటివి కూడా ఏమి తాగకండి. ఇది తీసుకున్నప్పుడు టీలు, కాఫీలు పూర్తిగా మానేయాలి. ఉదయం పూట పరగడుపున ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఎన్ని రోజులు చేయాలి అంటే, మీకు రిజల్ట్ వచ్చే వరకు చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే, నేను చెప్పేది ఏంటంటే, మీకు రిజల్ట్ కనపడే వరకు ఓపికగా చేయండి. అది వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. కానీ దీని మిరియాల పాలే కదండి, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంతమంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇంతకుముందు నేను కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు, సార్ మిరియాలు వేడి కదా, ఇవన్నీ అసందర్భము. వాళ్ళకు ఒక రకమైన నాలెడ్జ్ లేక, మనం మిరియాలు పాలలో ఎందుకు ఉడికిస్తున్నామండి? దాంట్లో ఉండే తీక్ష్ణత్వం, ఆ వేడి, దాని యొక్క స్టిమ్యులేషన్ పోవడానికే కదా చేసేది. ఆ పాలలోకి ఆ మిరియాల యొక్క ఆ శక్తి, ఆ పొటెన్సీ అంటారు, ఆ వీర్యం అంటారు ఆయుర్వేదంలో, అది వచ్చి
మనకి పాలు సహజంగా మనకి శరీరము యాక్సెప్ట్ చేసే ఫామ్ కాబట్టి అది ఈజీగా మనకి అబ్జర్వ్ అయిపోతుంది. దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అందుకనే పెప్పర్ మిల్క్ అని ఆయుర్వేదంలో చెప్పారనమాట. ఆయుర్వేదంలో మనకి క్షీర మరీచ యోగము అని చెప్పారనమాట. ఇది చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొక క్వెషన్ ఏందంటే సార్ మరి మిరియాలు మార్కెట్‌లో దొరికేటివి మనం తీసుకోవచ్చా? కొన్ని అది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా! మీరేం చేయండి అంటే మార్కెట్‌లో దొరికే మిరియాలని మనం శుద్ధి చేసుకోవాలండి. ఎప్పుడు గాని మిరియాలు యాజ్ ఇట్ ఈస్‌గా వాడొద్దు. శుద్ధి కొరకు మీరేం చేయండి అంటే ఒక ఉదాహరణకి ఒక అరకిలో మిరియాలను తీసుకొచ్చి ఒక 2 లీటర్ల మజ్జిగలో నానబెట్టండి. రాత్రంతా నానబెట్టుండి. ఆ మజ్జిగ ఏ విధంగా చేయాలంటే ఒక లీటరు పెరుగుకి ఒక లీటరు నీళ్లు కలిపి చిలికి పల్చగా చేసి ఆ మజ్జిగలో ఈ అరకిలో మిరియాలు వేసి రాత్రంతా ఉంచండి. ఉదయం మనం చూసిన తర్వాత మనకు ఈ దాంట్లో ఉండే చచ్చులు అవన్నీ కూడా పైకి తేలుతాయన్నమాట. పైకి తేలిన వాటన్నిటిని తీసేయండి. తీసేసి కిందికి అడుక్కు పేరుకున్న వాటిని మీరు తీసుకొని, ఆ తీసుకున్న వాటిని గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడగండి. శుభ్రంగా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆ శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో ఉండే తేమ, తడి అంతా పోయే వరకు ఎండలో గాని పెట్టండి. లేదా ఫ్యాన్‌కు పెట్టి పూర్తిగా ఆరిపోయి మళ్ళీ ఫంగస్ వచ్చే అవకాశం లేని విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఏదైనా కంటైనర్‌లో పెట్టుకొని భద్రపరచుకోండి. భద్రపరచుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతిరోజు వాడండి. దీంట్లో వేడి చేయడం అనేది గాని, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. పాలు మిరియాలండి. పాలు మిరియాలకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇట్లా కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సార్ మిరియాలలో పాలు కలిపితే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతది కదా! మిరియాలు వేడి చేస్తే గాని ఇవన్నీ పనికిమాలిన మనకు అసందర్భమైన ఆలోచనలు. తర్వాత డౌట్స్. ఇవన్నీ డౌట్స్ ఏం అవసరం లేదు. కొన్ని వందల మందికి ఈ ప్రయోగం మేము చేశాము. అద్భుతమైన రిజల్ట్స్ మాకొస్తున్నాయి. చాలామంది కూడా మాకు లెటర్స్ రాయడము, లేకపోతే ఫోన్‌లో చెప్పడము, లేదా వాట్సాప్‌లో మనకి మెసేజ్‌లు పెట్టడం అన్నీ కూడా చూస్తున్నాం మనం. సో, ఇప్పటివరకు మీకు ఈ రెమెడీ అనేది ఏంటి? రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా! సార్ మరి మీరు ఇది సైంటిఫిక్‌గా దీనికి ఏంటి రీజన్ ఏంటిది? ఎందుకు మీరు చెప్తున్నారనేది. అంటే ఈ పార్ట్ మాత్రం మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లేదు మాకు అది ఎట్లా పనిచేస్తుంది? ఎందుకు పనిచేస్తుంది? అనేది మాకు అవసరం లేదనే వాళ్ళు మాత్రం ఇక్కడితోనే ఆపేసేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఈ పార్ట్ వినండి పూర్తిగా. నేను చివరి ఇది కొద్దిగా ఎక్స్‌ప్లనేషన్ కొంచెం టైం పట్టొచ్చు. మీరు ఓపికగా వినండి. అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. దీనికి రీజన్ ఏందంటే ఆయుర్వేదంలో మనకి ఆమాజీర్ణము, విదగ్ధాజీర్ణము, విష్టబ్దాజీర్ణము, రసశేష అజీర్ణం అనేది మనకు 4 రకాల అజీర్ణ దోషాలు చెప్పారనమాట. సో, నాలుగవది రసశేష అజీర్ణము. ఈ రసశేష అజీర్ణము అనేది ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ పనిచేస్తుందండి. మరి రసశేష అజీర్ణము అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, దానికి కొన్ని లక్షణాలు ఆయుర్వేదంలో చెప్పారు. సో, దానికేందంటే హృదయ విశుద్ధి అంటే మనకి ఈ ఎపిగాస్ట్రిక్ రీజన్‌లో మనకి ఇక్కడ ఈ పొట్ట రీజన్‌లో ఏదో మనకి తట్టుకున్నట్టు, బరువుగా ఉన్నట్టు, తర్వాత గౌరవం అంటే బరువుగా ఉన్నట్టు అంటే అదేదో అక్కడ మనకి ఆగిపోయి అక్కడ బరువుగా ఉన్నట్టు కొంతమందికి అనిపిస్తుంది. తర్వాత జీర్ణం కానట్టు మనకి తేపులు రావడం ఇలాంటి లక్షణాలన్నీ గూడా మనకి కనబడతాయి. తర్వాత ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఏందంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఏదో ఈ రకరకాలమైన అంటే స్ఫింక్టర్ అంటారు కదా! మనకి గ్యాస్ట్రో ఎసోఫేజియల్ స్ఫింక్టర్ దగ్గర కొన్ని రకాల మార్పులు, లేకపోతే మనకి పొట్టలోని కొన్ని రకాల మార్పులు, లేకపోతే డైజెషన్‌కి సంబంధించిన కొన్ని మార్పులు రావడం అనేది ఈ రసశేష అజీర్ణంలో ఉంటుందనమాట. ఈ రసశేష అజీర్ణము ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఎందుకంటే మిరియాలనేవి రసశేష అజీర్ణాన్ని పూర్తిగా తగ్గించి రసధాతువును సక్రమంగా తయారయ్యేటట్టు చేస్తుందనమాట. ఆద్య ధాతువు అంటారు. మనకి శరీరంలో మనం తీసుకున్న ఆహారము అది ఒక్కొక్క ధాతువు కింద పరిణామం చెందుతుందనమాట. రసరక్త మాంస మేధోస్తి మజ్జ శుక్ర ఇలా మనకి రసధాతువు నుంచి రక్తధాతువు, రక్తధాతువు నుంచి మాంసధాతువు, మేధోధాతువు, మేధో నుంచి అస్థి మజ్జ ఇలా ఒక క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ తీసుకున్న ఆహారము పరిణామం చెందుతుందనమాట. ఎప్పుడైతే ఈ రసశేష అజీర్ణం అనే దోషం తయారవుతుందో రసధాతువు అనేది సరిగా తయారు కాదు. ఇది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి ఒక రకమైన కారణంగా ఉంటుంది. చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం మా ఆయుర్వేద టీము కొన్ని వేల మంది పేషెంట్లను ఈ షుగర్ పేషెంట్లను చూసిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళు ఒక కంక్లూజన్‌కి వచ్చింది ఏందంటే ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి ఒక కారణము ఈ రసశేషాజీర్ణం అనేది మనకు కనుక్కున్నారనమాట. వాళ్ళు ఒక
ఒక ఫైండింగ్ అనేది మనకి తెలిసిందనమాట. సో, కాబట్టి ఏందంటే రసశేషాజీర్ణము కనుక ఉంటే ఈ పెప్పర్ మిల్క్ గనుక తీసుకుంటే ఈజీగా వాళ్ళకి తగ్గిపోతుంది. ఇంకా తగ్గలేదు అంటే మనకి ఈ అజీర్ణ దోషాలన్నిటినీ తగ్గించే ఒక ఆయుర్వేద ఔషధం అనేది మనకి ఉంది. అంటే మీరు కంపల్సరీగా మీరు ఇది చేసుకుంటూ ప్లస్ ఇది అడిషనల్‌గా వాడితే ఇంకా రిజల్ట్స్ చాలా బావుంటాయి. సో, దానికి అజీర్ణ బల కాలానలం మళ్ళీ చెప్తాను రాసుకోండి. అజీర్ణ బల కాలానలం అని ఇది ఒక నీలకంఠ బసవరాజు అని మన తెలుగు ఆయుర్వేద మహర్షి మూలపురుషుడు మనకి. ఆయన రాసిన బసవరాజీయం అనే పుస్తకంలో దీని యొక్క ప్రస్తావన, దీని యొక్క తయారీ విధానము, దీని యొక్క ఉపయోగాలు మనకి చెప్పారనమాట. అజీర్ణ ప్రకరణంలో. ఇది అన్ని రకాల అజీర్ణాలకు అది అమాజీర్ణం గాని, విదగ్ధాజీర్ణం గాని, విష్టబ్దాజీర్ణం గాని, రసశేషాజీర్ణం గాని ఇలా 4 రకాల అజీర్ణాలకి అద్భుతమైన మందు అని చెప్పారు. ఇది వాడిన వాళ్ళకి కూడా మనకి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఈ అజీర్ణ దోషం ఉండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి ఈ అజీర్ణ బల కాలానలం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అడిషనల్ మెడిసిన్ అవసరం లేకుండా ఇన్సులిన్ స్టేజ్‌కి పోవాల్సిన అవసరం లేకుండా నార్మల్ రెగ్యులర్ మెడిసిన్స్‌తోనే షుగర్ లెవెల్స్ అద్భుతంగా కంట్రోల్ అయ్యే విధంగా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈ మెడిసిన్ తెప్పించుకోవచ్చు. మేము స్వయంగా తయారు చేసే మందది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆందోళన పడకుండా అడిషనల్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇన్సులిన్ లాంటి స్టేజ్‌కి పోవాల్సిన అవసరం లేకుండా మనకి ఆయుర్వేద మందులు వాడి మీరు మీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌గా చేసుకునే అవకాశం ఉంది. జై ఆయుర్వేద.